నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేరెంట్స్ టీచర్స్ సమావేశాల ద్వారా విద్యార్థులు సామాజిక చైతన్యం, మెరుగైన విద్యా అభివృద్ధి మంత్రి నాదెండ్ల మనోహర్. తొలి అడుగు ద్వారా చేసింది చెబుతాం, సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తాం ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. భక్తులతో వెల్లువెత్తిన సాయిబాబా మందిరాలు, గురు పౌర్ణమి వేళ బాబా వారికి విశేష పూజలు. చాతుర్మాస దీక్షను ప్రారంభించిన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రుల భాగస్వామ్యంతో విద్యార్థుల విద్యా అధ్యయనానికి అధిక ప్రాధాన్యత లభిస్తుందని, మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాల ద్వారా చక్కని అవగాహన ఏర్పడుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గురువారం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుకోవడంతో పాటుగా సామాజిక బాధ్యతను కూడా పెంపొందించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలకు ప్రాధాన్యత కల్పించిందన్నారు. తెనాలి నియోజకవర్గంలోని పాఠశాల ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు సామాజిక పరమైన అంశాలపై కూడా అవగాహన పెంచడమే కార్యక్రమం లక్ష్యమన్నారు. చదువుకునే వయసులో చెడు అలవాట్ల జోలికి పోకుండా మంచి వాతావరణం పాఠశాల ప్రాంగణంలో పరిసరాల్లో ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రధానంగా తెనాల్లో మాదక ద్రవ్యాలను మట్టుపెట్టే కార్యక్రమానికి తగు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశాల ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 44,000 పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశాలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత వివరించారు. మాజీ మంత్రి నాన్నపనేని రాజకుమారి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు మెరుగైన విద్యా సేవలు చేరువచేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి వారు తీసుకునే మొక్కను 3 సంవత్సరాల వరకు పరిరక్షించాల్సిన అవసరాన్ని వివరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు సహా పంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజన సింహ, మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతి, డీఎస్పీ బి జనార్దన్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, ఎంఈఓలు జయంత్ బాబు, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంవత్సర కాలం నేను 2 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తాను. పాఠశాలలు, అదేవిధంగా మన వైద్య సౌకర్యాలు. ఈ రెండింటిపైన ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా మన బిడ్డలకి, మన భవిష్యత్తుకి, మన ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా 100% మనందరం కూడా కలిసి ముందుకెళ్ళాలి. ఎందుకంటే కష్టకాలంలో కూడా ఈ సంవత్సరం 36,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా మనం మన విద్య కోసం కేటాయించుకున్నాం. 100% తెనాల్లో ఎక్కడ కూడా డ్రగ్స్ అమ్మే విధంగా ఎవరు పాల్గొన్నా సరే, నేను ఈరోజు ఎస్పీ గారికి మాటిస్తున్నాను, 3 నెలల్లోనే తెనాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి కానీ డ్రగ్స్ కానీ లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన మొట్టమొదటి సమావేశం నేను పోలీస్ అధికారులతో పెట్టాను. ఆ రోజు కూడా నేను చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెనాల్లో గంజాయి ఉండకూడదు. అది ఒక అడుగు ముందేసి నేను చెప్తున్నాను. ఇంకో విషయం, వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేస్తాం. రేపటి నుంచి ఖచ్చితంగా ఆస్తులు కూడా జప్తు చేస్తాం. వాళ్ళపైన NDPS కింద కఠినమైన సెక్షన్స్ పెట్టి బెయిల్ కూడా రాకుండా కేవలం ఎవరైతే ఈ వ్యవస్థని ప్రాంతాల వారీగా పంచుకుని రాజకీయ లబ్ధి కోసం గతంలో నడిపించారో మీ అందరూ చూశారు. ఆ నిర్మూలన జరగాలి. వాళ్ళని కఠినంగా మనం శిక్షించాలి. కళలకి కానాచి తెనాలి అని మనం అందరం కూడా చాలా గొప్పగా చెప్పుకుంటాం. అటువంటి మన ప్రాంతం నుంచి మీరందరూ కష్టపడి ఎదగాలి. దయచేసి వ్యసనాలకు అలవాటు కాకుండా, కావాలని కొంతమంది మిమ్మల్ని తీసుకెళ్తారు, మీది కూడా పొరపాటు లేదు. నేను మరొకసారి చెప్తున్నా, దీని వెనక ఒక బలమైన వ్యవస్థ ఉంది. వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. ముందు చాక్లెట్ ఇచ్చి మీకు అలవాటు చేస్తారు. తర్వాత నెమ్మదిగా ఇంకా లోతుగా మిమ్మల్ని డ్రగ్స్లో తీసుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం దేశవ్యాప్తంగా జరుగుతోంది. దాన్ని మనం కఠినంగా ఎదుర్కోవాలి, బలంగా ఎదుర్కోవాలి. మన పాఠశాలలో తాగునీటి విషయంలో, టాయిలెట్స్ విషయంలో, బిల్డింగ్స్ మరమ్మతు కూడా చేయాలని ఇప్పుడే చెప్పారు నాకు. ఎలక్ట్రికల్ వైరింగ్ సరిగ్గా లేదని, అది ఇమ్మీడియట్గా టేకప్ చేస్తాం. ఎందుకంటే వర్షాకాలం మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ పొరపాటు జరగకూడదు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం కాబట్టి ఇమ్మీడియట్గా ఒక 5 లక్షల రూపాయలు చైర్పర్సన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మున్సిపాలిటీ నుంచి ఇక్కడ ఎవరు ఎలక్ట్రికల్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా టేకప్ చేసి ఖచ్చితంగా ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా లోకేష్ గారి నాయకత్వంలో తల్లికి వందనం కార్యక్రమం మనం చేశాం. 32 కోట్ల రూపాయలు తెనాలి నియోజకవర్గంలో నేను మనం ఇచ్చాం తల్లికి వందనం కార్యక్రమం.
32 కోట్ల రూపాయలు. అదేవిధంగా టీచర్స్ ఎక్కడైనా కొరత ఉంటే ఇమీడియట్గా ఆ పోస్టులు కూడా జాగ్రత్తగా చూసి ఫిలప్ చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లమని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేద్దామని మిమ్మల్ని అందరినీ కూడా నేను మీ ద్వారా వేదిక పైన ఉన్న మన కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఒక నైబర్గా ఉంటాను నేను. సో మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మన పాఠశాలకు సంబంధించిన విషయంలో, మన వార్డుకి సంబంధించిన విషయంలో తప్పకుండా మీరు ఆ సమస్య గురించి మీరు మాట్లాడండి, మా దృష్టికి తీసుకురండి. పారిశుద్ధ్య విషయంలో తెనాలి గతంలో భారతదేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచేవాళ్ళం మనం. తడి చెత్త పొడి చెత్త దేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ ప్రవేశపెట్టింది మన తెనాలి మున్సిపాలిటీ. భవిష్యత్తులో మీరందరూ కూడా మీకు ఉద్యోగాలు కావాలి, బాగా చదువుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు టెక్నాలజీని వాడాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోయింది. గతంలో ఉన్న ఉద్యోగ అవకాశాలు ఈ రోజున ఐటీ సెక్టార్లో ఉండవు. దాన్ని మనం సద్వినియోగం చేసుకునే విధంగా మీరు అడుగులు వేయాలి. ఖచ్చితంగా తెనాలి ప్రాంతంలో శిక్షణా కేంద్రాలు, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు, అదేవిధంగా మీరు ప్రిపేర్ అవ్వబోయే ఎగ్జామ్స్కి ఫర్దర్గా ఏం చేయగలుగుతామో అధికారులతో మాట్లాడి మీ అందరికీ కూడా మంచి శిక్షణ వచ్చే విధంగా మా వంతు మేము సహాయం చేస్తాం. ఒక పిల్లాడికి 12 ఏళ్ళు, ఒక పిల్లాడికి 14 ఏళ్ళు ఉంటాయి. చక్కటి బొమ్మ వేశారు. బొమ్మ ఏంటో తెలుసా అండి? తల్లిదండ్రి పాదాలకు వందనం చేస్తున్నారండి, పాద నమస్కారం చేస్తున్నారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులను లెక్క చేయనటువంటి వాళ్ళు, పిల్లలు చదువుకోండా అంటే డ్రగ్స్కి అలవాటు పడేటువంటి వాళ్ళు, సిగరెట్ పీకలు నోట్లో పెట్టుకుని పీల్చుకున్నటువంటి రోజులు చూసి కడుపు తరుకుపోతున్న తరుణంలో మా అమ్మా నాన్న కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి నేను చదువుకుంటున్నానని బాగా చదువుకుంటున్నారు, మార్కులు బాగా వస్తున్నాయి. దీంతో పాటు ఇవాళ ఇంకా ఒక మంచి కార్యక్రమం, రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ పాస్పోర్ట్. అంటే మనము ఇప్పుడు ఈ ఏదైతే రైనీ సీజన్ లో ఉన్నామో ప్లాంటేషన్ కి ఖచ్చితంగా మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ బాగుంటే మనం అందరం హెల్త్ కూడా బాగుంటుంది. సో ప్లాంటేషన్ మీద పిల్లలకి ఓనర్షిప్ రావాలి, పిల్లలు దాన్ని సీరియస్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ గ్రీన్ పాస్పోర్ట్ అనే కార్యక్రమంని మనం ఇవాళ లాంచ్ చేయబోతున్నాము. సో ఆల్రెడీ మనకి జిల్లా వ్యాప్తంగా దాదాపు ఒక 49,000 మంది పిల్లలు 77,000 ప్లాన్స్ మేము తీసుకొని 3 years, అంటే ఒక రోజు 2 రోజు కాదు, ఇవాళ మొక్క తీసుకెళ్ళిపోయి 3 years మేము దాన్ని చూసుకుంటాము అనే హామీతో తీసుకెళ్తున్నారు. అండ్ ఈ 3 years కూడా అంటే ఆ ప్లాంట్ ఎట్లా పెరుగుతుంది, ఏంటి, బాగానే ఉందా లేదా అనేది కూడా మిగతా స్టూడెంట్స్, టీచర్స్ అందరూ కూడా దాన్ని సర్టిఫై చేసి 3 years మెయింటైన్ చేస్తే ఆ స్టూడెంట్ కి గ్రీన్ పాస్పోర్ట్ లో పాయింట్స్ అనేది చేరుతాయి. సో ఆ కార్యక్రమం కూడా ఇవాళ స్టార్ట్ చేస్తున్నాము. అంటే 10th కానీ 12th కానీ మంచి మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ని, పేరెంట్స్ ని మనం పిలిచి వాళ్ళందరికీ షైనింగ్ స్టార్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా అందరికీ కూడా గౌరవించడం జరిగింది, అవార్డ్స్ ఇవ్వడం జరిగింది, ఫర్దర్ స్టడీస్ కి ప్రోత్సహించడం జరిగింది. కొత్తగా స్కూల్కి వచ్చిన వాళ్ళు మీరు పిల్లలంతా కూడా చూస్తూ ఉన్నారు, ఇవాళ న్యూ యూనిఫామ్స్ లో ఉన్నారు. సో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ ద్వారా మనము యూనిఫామ్స్ 3 sets ఇవ్వడం జరిగింది. షూస్, సాక్స్, బెల్ట్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, తర్వాత మనకి బ్యాగ్స్, ఇట్లా అన్ని ఒక కిట్ అనేది కూడా మనకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఎవరికైనా అంటే తల్లికి వందనం మాకు పడలేదు అనే ఆవేదన ఉన్నా కూడా పేరెంట్స్ మీకున్న ఇష్యూని మనం సచివాలయంలో నమోదు చేసి సార్ట్ అవుట్ చేసిన తర్వాత ఖచ్చితంగా పడుతుందండి. ఎవరు కూడా కంగారు పడద్దు. సచివాలయంలో వెళ్ళి ఖచ్చితంగా గ్రీవెన్స్ రిజిస్టర్ చేసుకొని అది సార్ట్ అవుట్ అయిన తర్వాత మనం వెంటనే నెక్స్ట్ ట్రాన్స్ లో క్రెడిట్ చేయడానికి చూస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఒక క్యాంపెయిన్ నడుస్తా ఉంది, సేఫ్ క్యాంపస్ క్యాంపెయిన్ అని. ఈ స్కూల్ యొక్క 100 meters పెరిమీటర్ లో ఎక్కడ కూడా ఈవెన్ టొబాకో కైండ్ ఆఫ్ మెటీరియల్ కూడా దొరకకూడదు. సిగరెట్స్ కానివ్వండి, గాంజా రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, ఏవి కూడా స్కూల్ పెరిమీటర్ 100 meters పెరిమీటర్లో కూడా ఏవి ఉండకూడదు. దాన్ని కూడా ఒక 5 days ప్రోగ్రామ్ గా ఇప్పుడు జరుగుతూ ఉంది, రేపు సాటర్డే వరకు జరుగుతూ ఉంటుంది. దాన్ని కూడా మీరు ఎన్షూర్ చేయాలని కోరుకుంటూ, మీరందరూ కూడా ఈ డ్రగ్స్ గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడమే కాకుండా మీ చుట్టూనున్న వాళ్ళ ఫెలో స్టూడెంట్స్ కానివ్వండి, ఫెలో సిటిజన్స్ కానివ్వండి, వాళ్ళను కూడా ప్రొటెక్ట్ చేయాలి. అందరూ సంతోషంగా జీవించాలన్న సదాశయంతో కూటమి ప్రభుత్వం మహిళా సాధికారత, యువతకు ఉద్యోగోపాధి అవకాశాలు మెరుగుపరిచే అంశాలకు ప్రాధాన్యత ఇస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని 13, 12 వార్డుల్లో పర్యటించారు. పార్టీ శ్రేణులు వెంటరాగా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సంక్షేమ ఫలాలను వివరించారు. కూటమి ప్రభుత్వం ద్వారా ఎటువంటి ప్రయోజనం పొందుతున్నారనే అంశాన్ని మహిళలను అడిగి తెలుసుకున్నారు. పలు చోట్ల సానుకూల స్పందన రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. రామలింగేశ్వరపేట పాత డిపో సెంటర్ నుండి ప్రారంభించిన తొలి అడుగు కార్యక్రమం చిన్నరావూరు, జంపని, డొంక రోడ్డు ప్రాంతాల వరకు కొనసాగింది. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం విధిగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తల్లికి వందనం సక్రమంగా అందిందా, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా లబ్ధి పొందారా అని పలు చోట్ల మహిళల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా వార్డు స్థాయిలో ప్రజల నుండి లభిస్తున్న స్పందన వివరించారు. ప్రజలు వారి సమస్యలు ఏమన్నా తమ దృష్టికి తీసుకురావాలనేదే కార్యక్రమం ఉద్దేశమన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, కూటమి నాయకత్వం ప్రజలందరూ సంతోషంగా ఉండాలని లక్ష్యంతోనే ముందుకు వెళ్తుందని తెలిపారు. ఆగస్టు 15 నుండి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు కానున్నట్లు వివరించారు. ప్రజల కూటమి నాయకత్వంపై పెట్టుకున్న నమ్మకం ముమ్ము కాదని తెలిపారు. తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ వెంట పార్టీ నాయకులు మహమ్మద్ కుద్దూస్, జున్నాదుల మహేష్, కుదిరవల్లి శ్రీనివాసరావు, రావి చిన్నిస్, రావి సూర్య, కిరణ్ తేజ, సుంకర హరికృష్ణ, జట్టి రేణుక, నలకుర్తి రమేష్, సౌపాటి కిరణ్, మల్లవరపు విజయ్ తదితర పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎవరెవరికి గ్యాస్ రావట్లేదో, ఒకవేళ రాని వాళ్ళందరూ కూడా నాకు కలిసిన వాళ్లే కాకుండా ఎవరైతే మనం ఇంటింటికి తిరుగుతూ ఉన్నారో మా కార్యకర్తలు, నాయకులు, వాళ్ళకి మీరు ఏ సమస్య ఉన్నా చెప్పవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మీరు చెప్పినటువంటి ఏ సమస్య అయినా సరే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ యొక్క ప్రక్రియలో మీ సమస్యల ముందు ప్రభుత్వం నమోదు చేసుకోవడం జరిగింది అని చెప్పి మీకు మనవి చేస్తాం. ఒకసారి నమోదైన తర్వాత ఎందుకు ఆ యొక్క సమస్య పరిష్కరించలేదనేది ఎప్పటికప్పుడు ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో మీ అందరి సమస్యలు తీరటానికి ఇది ఒక ప్రక్రియగా ఈ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, వీటిలన్నిటితో పాటు ఏమేమి చేశామనేది చెప్తూ మీ సమస్యలను కూడా నమోదు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి ఈ రోజున మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని, అది స్థానిక సమస్య అవ్వచ్చు, మంచినీటి సమస్య అవ్వచ్చు, లేకపోతే రోడ్డు సమస్య అవ్వచ్చు, లేకపోతే గ్యాస్ సమస్య అవ్వచ్చు, సంక్షేమానికి సంబంధించిన సమస్య అవ్వచ్చు, అభివృద్ధికి సంబంధించిన సమస్య అవ్వచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా ఉద్యోగానికి సంబంధించిన సమస్య అవ్వచ్చు, ఏ సమస్య మీ నుంచి తెలుసుకొని దానికి ఏమిటి, ఏ రకంగా ఆ సమస్యని పరిష్కరించగలం అనేది ఈనాటి యొక్క మహత్తరమైన యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని మీ అందరూ సవ్యంగా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు మీ సమస్యల్ని మా దృష్టికి తీసుకురండి. అంతేకాకుండా ఈ రోజున రేపు ఆగస్టు 15 నుంచి ప్రతి మహిళ కూడా బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇప్పటికి దీపం పథకం కింద ప్రతి ఇంటికి గ్యాస్ ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా 2,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేసిన ఘనత, ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో డిఎస్సి నోటిఫికేషను, గతంలో ఉన్న కానిస్టేబుల్ని భర్తీ చేసాం, గతంలో ఉన్న డాక్టర్లను భర్తీ చేసాం, గతంలో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నీ కూడా మనం భర్తీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరలా ప్రతి సంవత్సరం కూడా ఇదే రకమైనటువంటి కార్యక్రమం ఉంటుంది. అంతేకాకుండా ప్రైవేటు ఉద్యోగాలను కూడా అవకాశం కల్పించేదానికి అనేక రంగాలకు సంబంధించిన పరిశ్రమల్ని మనం ఈ రాష్ట్రంలో తెచ్చుకుంటా ఉన్నాం. ఆ రకంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా జీవించేదానికి, వారికి అవసరాలు తీర్చేదానికి, వారికి అనువైనటువంటి అంశాలకి అనుగుణంగా ప్రభుత్వాన్ని నడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా, గొప్పగా మీ అందరూ కూడా దీన్ని సమర్థిస్తున్నందుకు, మీరు ఉంచిన నమ్మకాన్ని, మీరు ఏ రకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించారో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకునే కార్యక్రమంగా ఈనాడు ఈ తొలి అడుగు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. గురు పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని రామలింగేశ్వరపేట సాయి మందిరంలో బాబా వారికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. సాయి భక్తులకు ప్రీతిగా దక్షిణ పథంలోని తొలి సాయి మందిరం రామలింగేశ్వరపేట సాయి మందిరంలో ప్రాతకాలన సాయిబాబా వారికి క్షీరాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పుష్పార్చన పూజలు, బాబావారి నామ సంకీర్తన, అనంతరం వేలాది మంది భక్తులు కన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాల ప్రాధాన్యతను ఆలయ అర్చక స్వామి మీడియాకు వివరించారు. విశేషంగా పల్లకి ఉత్సవ సేవ, సెజ్ హారతి కార్యక్రమాల ప్రాధాన్యతను సంతరించుకున్నట్లు వివరించారు. భక్తులు విశేషంగా పాల్గొని సాయిబాబా వారి సేవలు తరించారు. మందిర కమిటీ సభ్యులు కార్యక్రమాలు పర్యవేక్షించారు. గురు పూర్ణిమ మహోత్సవ సందర్భంగా
దక్షిణాపదంలోనే ప్రప్రథమమైనటువంటి మన రామలింగేశ్వరపేటలోని షిరిడీ సాయిబాబా మందిరంలో గురుపుణ్య మహోత్సవ వైభవపేతంగా జరుపుకుంటున్నాము. ఈ గురుపుణ్య ఉత్సవం సందర్భంగా 4, 5, 6 తారీఖుల్లో మన తెనాలిలో భిక్షాటన కార్యక్రమం చేసి ఈరోజు అన్నప్రసాద వితరణకు ఆ ద్రవ్యమంతా వినియోగించబడుతున్నది. పొద్దున ఉదయం పూట 6:30కి సాయి భక్తులందరి చేత సామూహికంగా పాలాభిషేకం చేయించడం జరిగింది. మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది. సాయంత్రం సంధ్యాహారతి అనంతరము వైభవపేతంగా తెనాలి పురవీధుల్లో పల్లకి ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. రాత్రి సేజహారతి అనంతరము భక్తులందరికీ ప్రసాద వితరణ జరుగుతుంది. సద్గురు సాయి మందిరంలో ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బాబా వారికి విశేష అభిషేక పూజలు నిర్వహించి అన్న సంతర్పణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా బీసీ కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ శ్రీ షిరిడి సాయిబాబా ప్రధాన దేవాలయం నందు సాయిబాబా వారికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు బాబా వారిని దర్శించుకున్నారు. గురు పౌర్ణమి విశిష్టతను చాటుతూ వేలదికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటుగా అన్న ప్రసాద వితరణ చేశారు. షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మణ్ బాబు కార్యక్రమాలు పర్యవేక్షించారు. విశ్వశాంతి పరిడవిల్లాలని, ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో వెలిసిల్లాలని సంకల్పంతో చాతుర్మాస దీక్షను చేపట్టినట్లు పెనుగొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ భవనాన్ని గురువారం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి స్వీయ పర్యవేక్షణలో అర్చిత చాతుర్మాస దీక్ష కార్యక్రమాలను పలు ఆధ్యాత్మిక సేవలతో ప్రారంభించారు. 2 నెలల పాటు హనుమాన్ చాలీసా పారాయణం నిర్విరామంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురు పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మహిళా భక్తులు విశేషంగా పాల్గొని గురు పూజ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున 5 గంటలకు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి చంద్రమౌళీశ్వర స్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీ సాలిగ్రామ మఠం శ్రీ పీఠం సంయుక్త నిర్వహణలో సెప్టెంబర్ 7వ తేదీ వరకు అర్ధ చతుర్మాస దీక్షలు కొనసాగుతాయని శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి వివరించారు. అదేవిధంగా గురు పౌర్ణమి విశిష్టతను భక్తులకు వివరించారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు గుంటూరు కృష్ణా జిల్లాల అధ్యక్షుడు గడ్డిపాటి శ్రీనివాసరావు నేతృత్వంలో తెనాలి పరిసర ప్రాంత సంకీర్తన బృందాలచే నామ సంకీర్తన కార్యక్రమం విశేషంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలిగ్రామ మఠం చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, కార్యదర్శి రావు సుబ్బారావు, సలహా మండలి చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, కోశాధికారి గోపు రామకృష్ణ, సహాయక కార్యదర్శి ఎం రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ పౌర్ణమి అనగా గురు పౌర్ణమి. ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు వ్యాస భగవానుడు జన్మించడం వలన ఈ పౌర్ణమికి వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమగా కూడా చెప్పడం జరుగుతుంది. మన గురువులు ఎవరైతే ఉన్నారో వారిని ఈరోజు ఆరాధించడం, ధ్యానించడం వలన, ప్రార్థించడం వలన విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరణ చేస్తున్నాము. ఈ సంవత్సరం చాతుర్మాస్య వ్రతము భక్తుల యొక్క అభిష్ట మేర కొరకు తెనాలిలో చేయాలని వారు సంకల్పం చేశారు. 4 ప్రాంతాల నుంచి ఆహ్వానం వచ్చినా కానీ తెనాలిలోనే చేయాలని కోరుకోవడం వలన ఈ సంవత్సరం చాతుర్మాస్య వ్రతాన్ని మన తెనాలిలో చక్కగా చేస్తున్నాము. ది తెనాలి కమిషన్ మర్చెంట్ అసోసియేషన్ వారి యొక్క భవనంలో ఈ 2 నెలల పాటు చాతుర్మాస వ్రతం చేస్తున్నాము. ఈ సంవత్సరం సంకల్పం ఏంటంటే యుద్ధ భయాల నుండి స్వామి మనల్ని కాపాడాలి, అందరినీ రక్షించాలి, ప్రపంచ శాంతి కొరకై మన దేశమే కాదు అన్ని దేశాలు కూడా బాగుండాలి, ఎక్కడ యుద్ధ వాతావరణం ఉండకూడదు, శాంతియుతంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, సత్యవంతంగా ఉండాలి, ధర్మంగా ఉండాలనే యొక్క సంకల్పంతో అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం కలగాలనే యొక్క ముఖ్య ఉద్దేశంతో శ్రీ హనుమాన్ చాలీసా అఖండ నామ సంకీర్తన చేస్తున్నాము. మన తెనాలిలో ఇంత మటుకు హనుమాన్ చాలీసా 60 రోజుల పాటు ఎప్పుడు జరగలేదు. ఇదే తొలిసారిగా జరుగుతుంది. సెప్టెంబర్ 7వ తారీఖు భాద్రపద శుద్ధ పౌర్ణమి వరకు ఈ అఖండ హనుమాన్ చాలీసా పారాయణం రాత్రి పగలు జరుగుతూనే ఉంటున్నాయి. ది తెనాలి కమిషన్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన సాలిగ్రామ మఠం శ్రీ విద్యాపీఠం వారి ఆధ్వర్యంలో అర్ధచాతుర్మాసం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ గారిచే 60 రోజులు జరుగుతుంది. దీనికి హనుమాన్ చాలీసా రాత్రింబగళ్ళు 60 రోజులు కూడా భక్తులచే హనుమాన్ చాలీసా జరుగుద్ది. భక్తులందరూ పాల్గొని మీరందరూ కూడా హనుమాన్ చాలీసా మీ అవకాశాన్ని బట్టి, మీ సమయాన్ని బట్టి హనుమాన్ చాలీసా చదవండి. ఇక్కడ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. తెనాలి పట్టణంలోనే అత్యంత ప్రాచీనమైన చర్చిగా పేరెన్నికగాంచిన తెనాలి బోస్ రోడ్లో వేయించేసి ఉన్న
టౌన్ చర్చ్ శతవార్షిక మహోత్సవ వేడుకలు గురువారంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెనాలి బోసు రోడ్లోని టౌన్ చర్చ్ శతవార్షికోత్సవ వేడుకలు గురువారం విశేష కార్యక్రమాలతో ఆహ్లాదభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. సంఘ సభ్యులతో ప్రారంభమైన ఊరేగింపు అనంతరం శతవార్షిక శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక ఆరాధనా కార్యక్రమాల ప్రాధాన్యత చాటుకున్నాయి. ఈ క్రమంలో క్రిస్టియన్ జేఏసీ ఉత్సవంలో చైర్మన్ పిల్లి విద్యాసాగర్ అతిథులకు శుభాకాంక్షలు తెలిపారు. చర్చి విశిష్టతను మీడియాకు వివరించారు. అతిథిగా విచ్చేసిన ఎన్ జేసురత్నకుమార్ మీడియాతో మాట్లాడుతూ చర్చి శతవసంతాల ఉత్సవాల నిర్వహణలో బాధ్యులైన వారికి అభినందనలు తెలిపారు. టౌన్ చర్చి నిర్మాణంలో ఆఫ్ ద్వారా ఈ ప్రాంతం నిరుపేదలకు అందించిన సేవను వివరించారు. ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగే టౌన్ చర్చి శతవార్షిక ఉత్సవాల్లో ప్రాధాన్యత అంశాలను వివరించారు. ప్యారిస్ పాస్టర్లు దేవరపల్లి యేసురత్నం, యామర్తి లేనిబాబు, దగ్గుపల్లి సాల్మన్ రాజు, మత్తె విజయభాస్కర్, ప్రకాష్ బాబులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ రోజున మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ రేపు ఎల్లుండి ఈ ఉత్సవాన్ని శతవార్షికోత్సవ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది 100 సంవత్సరాల క్రితం రెవరెండ్ రేనాల్డ్ హాఫ్ దొరగారు ఇక్కడ మరి డుంకుల్ బర్గర్ గారి సహాయంతో వారి సహకారంతో మరి ఏఎల్సి మిషనరీస్ అందరూ కలిసి ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఎంతో ఉన్నతమైనటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయానికి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఒక జాతి, కులము, మతము, వర్గము, వర్ణము, ఇండిస్క్రిమినేట్ ఆఫ్ క్యాస్ట్ ఆల్ కమ్యూనిటీస్, ఇక్కడ ఆల్ రిలీజియన్స్ ఇక్కడ ఈ చర్చికి పార్టిసిపేట్ చేస్తాయి. చాలా అద్భుతమైనటువంటి ఈ సంఘం ఇది. అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి, మహిమ కలిగినటువంటి దేవాలయం ఇది. అలాంటి దేవాలయం ఈ రోజున 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యంగా మాకు వచ్చినటువంటి అతిథులు జోసఫ్ గారు, యేసురత్న కుమార్ గారు, జోసఫ్ కురియన్ గారు, సంఘ కాపర్లు, బీసీ పాల్ గారు, మరి ఇంకా అనేక మంది సంఘస్థులు, పాల్ ప్రభాకర్ గారు, ప్రశాంత్ కుమార్ గారు, ఇట్లా అనేక మంది ఈ 3 రోజులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కనుక ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొంటారని మేము ఆశిస్తున్నాం. ఈ సంఘంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఈ తెనాలి ప్రాంతంలో 1940వ సంవత్సరం దాదాపు 100 సంవత్సరాల క్రితము రెవరెండ్ హాఫ్ దొరగారు వచ్చి ప్రారంభించినటువంటి సంఘం ఇది. వారు 22,000 ఎకరాల స్థలాన్ని సేకరించి ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు పంచినటువంటి, ఆ విధంగా నిరుపేదల పైన ప్రేమ చూపించి ప్రారంభించినటువంటి పరిచర్య ఇది. ఇది కేవలం ఒక కులానికి, ఒక మతానికి కాకుండా ఈ సంఘము ఏర్పాటు చేయడం ద్వారా, ఈ సంఘాన్ని నిర్మించడం ద్వారా హాఫ్ దొరగారు ఆధ్యాత్మిక సేవ మాత్రమే కాకుండా సంఘంలో ఉన్నటువంటి బడుగు వర్గాలకు వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కొరకు అనేక కార్యక్రమాలు చేశారు. ఈ రోజుకు కూడా అదే స్పిరిట్ ఈ సంఘంలో కొనసాగటం చాలా అభినందించదగినటువంటి అంశము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతానికి భిన్నంగా రైతులు పండించిన వారి ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేసి సకాలంలో వారి ఖాతాల్లో నగదు జమ చేశామని ఆ ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక కూటమి పార్టీల కార్యాలయంలో గురువారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెల రోజులకే రైతు బకాయిలు 1000 కోట్ల రూపాయలు చెల్లించిందని, ఆ తర్వాత 674 కోట్ల బకాయిలు చెల్లించామని అన్నారు. ఈ ఖరీఫ్లో రైతుల వద్ద నుండి 8,282 కోట్ల రూపాయల మేర ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం విక్రయించిన ప్రతి రైతు ఖాతాలో నగదు జమ చేయడం ద్వారా 5,66,682 మంది రైతులకు న్యాయం జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పెద్ద రైతులు, దళారులు సిండికేట్ గా మారి చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెట్టారని, కూటమి ప్రభుత్వంలో అటువంటి లోపాలు లేకుండా పారదర్శకతతో ధాన్యం కొనుగోలు జరిగిందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ సమాజంలో అలజడులు సృష్టించి లా అండ్ ఆర్డర్ సమస్య తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పార్టీ అధినేతగా ఉండే వ్యక్తి ఇలా వ్యవహరించడం మంచిది కాదన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం మానుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల దగ్గర చిల్లర రాజకీయాలు చేయదని చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని తెలిపారు. జగన్ పైశాచిక ఆనందానికి తన పర్యటనలో గతంలో మనుషులు తొక్కించారని, తాజాగా రైతుల పంటలు తొక్కిస్తున్నారని, ఈ విధానం సరికాదన్నారు. వ్యక్తిగత విమర్శలు, పోలీసుల దాడులు మానుకోవాలన్నారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారి పట్ల కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. గతంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఎటువంటి అవకతవకలు జరిగాయో ప్రజలందరికీ తెలుసు, రైతులకు తెలుసు. కష్టపడి పండించిన ధాన్యాన్ని ఏ మిల్లుకి తీసుకెళ్ళి అమ్మాలనేది కూడా వాళ్ళే గతంలో నిర్దేశించేవాళ్ళు. 60-70 కిలోమీటర్లు ట్రాక్టర్లోనూ లారీలోనూ సరుకు తీసుకెళ్ళి 5-6 రోజులు మిల్లుల దగ్గరే పడిగాపులు కాసి చివరికి మిల్లు యాజమానులకి డబ్బులే వీళ్ళు వెచ్చించుకుని ధాన్యం అమ్ముకునే పరిస్థితి మనం చూసాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. అవన్నీ గమనించి భారతదేశంలో మొట్టమొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇతర శాఖలతో పోల్చుకుంటే మొట్టమొదటిసారి మా శాఖ ద్వారా
రైతుకి ఆ వెసులుబాటు కల్పించి ధాన్యం అమ్మే విషయంలో ఏ మిల్లుకైనా అమ్ముకోవచ్చు, వాట్సాప్ ద్వారానే దాన్ని పంపించి ఇమ్మీడియట్గా రైతు ఖాతాల్లోకి డబ్బులు పడేటట్టు ఒక చరిత్ర మా కూటమి ప్రభుత్వం సృష్టించింది. గతంలో దుర్మార్గంగా రైతుల్ని మోసం చేసి రబీ మాసంలోని నిధుల్ని రైతులకి అందించకుండా 2763 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేస్తే అందులో 1674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. సుమారు 84,000 మంది రైతులకి అన్యాయం చేసి కనీసం వాళ్ళ ఖాతాలోకి డబ్బులు వేయలేదు. వచ్చిన నెల రోజుల్లోనే మా కూటమి ప్రభుత్వం 1000 కోట్లు, రెండో నెలలో 674 కోట్లు బకాయిలు మొత్తం రైతులకి చెల్లించాం. ఖరీఫ్ మాసంలో 8,282 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేశాం. మా కూటమి ప్రభుత్వం 8,282 కోట్ల రూపాయలతోటి 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోటి ఎన్సీడీసీ ద్వారా 1000 కోట్ల రూపాయలు లోన్ తీసుకొచ్చి ఈ రోజున సాయంత్రం 4 రైతుల ఖాతాల్లోకి ఈ 659 కోట్ల 39 లక్షల రూపాయలు అంటే సుమారు 30,403 ముగ్గురు రైతులకి వాళ్ళ ఖాతాల్లోకి జమ చేసి రూపాయికి రూపాయి ఎవరికి బకాయిలు లేకుండా ఈ రోజుతో ఖరీఫ్ రబీ రెండు కలిపి మేము పాత గవర్నమెంట్ పెట్టిన బకాయిలు 1,674 కోట్ల రూపాయలు కలిపితే 14,531 కోట్ల రూపాయలు 79 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతాంగానికి ఒక అండగా ఒక భరోసాగా ధైర్యంగా వాళ్ళు వ్యవసాయం చేసుకునే విధంగా టెక్నాలజీని ఉపయోగించి పారదర్శకంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. రైతు ప్రభుత్వం రైతు కోసమే ఉన్నామని చెప్పి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని వీళ్ళు బతికిన పార్టీ ఏ విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో వాళ్ళు ఏం చేశారో లెక్కలతో సహా ఈరోజు మనం తీర్చగలిగాం. తడిచిన ధాన్యం అయినా సరే మేము ఎట్టి పరిస్థితుల్లో కొంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ విధంగా సహాయం లేకపోయినా నిజాయితీగా కొంచెం జాప్యం జరిగినా కూడా ప్రతి రూపాయి మీకు చెల్లిస్తామని ఒక నమ్మకంతో మేము చేసిన ప్రక్రియలో రైతాంగం కూడా అదే విధంగా సహకరించింది. ఎవరైనా సరే రైతు కష్టపడి పండించిన పంటని గౌరవించే విధంగా మనం వ్యవహరిస్తాం. చాలా సందర్భాల్లో నేను కూడా ధాన్యం కొనుగోలప్పుడు రైతులను కలిసినప్పుడు కళ్ళాల దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పులు వదిలేసి మనం రాసుల దగ్గర పోయి రైతులతో పలకరిస్తాం. ఎందుకంటే మనం గౌరవించాలి. దాదాపు 3-4 నెలలు శ్రమించి రైతు ఆ విధంగా కష్టపడి పండించిన పంటని దుర్మార్గంగా నిన్న చిత్తూరు జిల్లాలో 5 ట్రాక్టర్లు ముందుగానే రెడీ చేసి పెట్టుకుని దొంగచాటున తీసుకొచ్చి ఆయన వచ్చే మార్గంలో మరి ఎవరి పైశాచిక ఆనందమో దీంట్లో నాకు అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి పైశాచిక ఆనందమా లేక స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకి స్వాగతం పలికే ఆనందమా? ఆ మామిడికాయల్ని వేసేసి మరొక్కసారి ఆయన రథంలో వస్తున్నప్పుడు తొక్కే విధంగా గతంలో చూసాం మనం. మనుషులపైనే తొక్కారు వీళ్ళు, నిన్న మామిడికాయలపైన ఆ విధంగానే ప్రవర్తించారు. దయచేసి ఈ దుర్మార్గమైన ఆలోచనలు రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రశ్నించే మనస్తత్వం మీకుంటే రైతు పక్షాన మీరు నిలబడుతున్నాం, మేము రైతు కోసం నిలబడిన ప్రభుత్వం అని మీరు నిజాయితీగా మాట్లాడితే మీరు చర్చకు రండి. ఎందుకు ధాన్యం కొనుగోలు విషయంలో ఈరోజు ఇంత పారదర్శకంగా ఇంత అద్భుతంగా మేము చేసిన కార్యక్రమం ఏంటి, గతంలో మీరు రైతులను ఏ విధంగా ఆదుకున్నారో నిరూపించండి. ఏమాత్రం అంకిత భావం లేకుండా వ్యక్తిగత విమర్శలు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితుల్లో మాత్రం మీరు ఎక్కడైనా సరే దుర్మార్గంగా వ్యవహరించి ఇటువంటి దాష్టికాలకు మీరు పాల్గొంటే మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తాం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ లేకుండా ప్రజల్ని, రైతుల్ని, మహిళల్ని రక్షించే విధంగా మా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో వేమూరు నియోజకవర్గం వేమూరు మండలం జంపని గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు వేమూరు మండలం జంపని గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా శాసనసభ్యులు ఆనందబాబుకు స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థుల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదువుకొని దేశ విదేశాల్లో ఉన్నత హోదాల్లో ఉండాలనే గొప్ప సంకల్పంతో తల్లికి వందనం పేరుతో తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తూ విద్యార్థులకు స్కూల్లోనే యూనిఫామ్స్, బుక్స్, సన్నబియ్యంతో కూడిన నాణ్యమైన భోజన సదుపాయం కల్పిస్తున్నారని అన్నారు.
ప్రభుత్వం విద్యార్థులు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు చక్కగా చదువుకొని అన్ని రంగాల్లో రాణించాలని, ఉన్నత శిఖరాల్లో అధిరోహించాలని ఆనందబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో జంపంలోని బీసీ కాలనీ నిర్వహించారు. వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, కూటమి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు కలిసి ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వేల్పుల విజయబాబు, వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పూర్ణకుమారి, వైస్ చైర్మన్ అమిత్శెట్టి కిషోర్, మండల పార్టీ అధ్యక్షులు గాజుల వెంకట సుబ్బయ్య, పార్టీ నాయకులు షేక్ అనీఫ్, వట్టిప్రోలు ఏబు, వేల్పుల రవిప్రసాద్, ఉప సర్పంచ్ పల్లా వాసుదేవ నాయుడు, ఎంఈఓ వెంకటేశ్వరరావు, వేల్పుల జయప్రకాష్, తులసూరి కోటయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బద్రీనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యా వ్యవస్థ కూడా పాడైపోయిన వ్యవస్థని ఈరోజు మొత్తం గాడిలో పెట్టి ప్రభుత్వ స్కూళ్ళని మొత్తం కూడా ఒక ప్రక్షాళన చేసి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తే అందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళ వైపు చూడకుండా ఈ ప్రభుత్వ పాఠశాల వైపు మళ్ళా అందరూ ఇక్కడికి రావాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, లోకేష్ గారి ఆలోచన. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా సరే వెనకాడేది లేదు ఈ ప్రభుత్వం. హై స్కూల్ 6th నుంచి 10th దాకా ఉన్నారు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత ఇవాళ 10th చదివే పిల్లలు 7-8 సంవత్సరాల తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ అయిపోయినాక వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తుకి ఏ విధమైన బాటలు వేయాలి, ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పించే మార్గాలు, మీకు ఉద్యోగాలు కల్పించే మార్గాలు ఏ విధంగా కల్పించాలి అనే ఆలోచన ఈ రోజు నుంచి ఆలోచన చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. విద్యార్థుల గురించి, భవితవ్యం గురించి ఇలా పూర్తి స్థాయిలో ఆలోచన చేసి పరిపాలన చేస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ గారు. 20 సంవత్సరాలకు ఇప్పుడే ఆలోచిస్తారు వాళ్ళు. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎవరైనా కానీ రాజకీయ నాయకుడు అంటే ఈ రోజుకి పబ్బం గడుపుకొని వెళ్దాం అనుకుంటాం. కానీ అది కాదు. 20 ఏళ్ల తర్వాత చదువుకున్న పిల్లలు ఈ భవిష్యత్తు ఎలా ఉండాలి, ఈ రాష్ట్రం ఎలా ఉండాలి, ఈ గ్రామం ఎలా ఉండాలి, ఇవన్నీ ఆలోచన చేసి ముందుకెళ్ళేటటువంటి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇవాళ పరిపాలన సాగిస్తూ ఉంది. 5 సంవత్సరాల ముందు వరకే మీకు తెలుసు ఏ ప్రభుత్వం ఉందో, ఏ విధంగా చేశారో. ఉపాధ్యాయుల్ని సారా కొట్లు, మందు కొట్ల దగ్గర కాపలాలు పెట్టారు, గౌరవం లేకుండా చేశారు. తల్లి, తండ్రి, గురువు, దైవం. గురువు అంటే తల్లిదండ్రుల తర్వాత అంత గౌరవించుకోదగ్గ స్థానంలో గురువుని పెడితే సమాజం వాళ్ళు తీసుకెళ్లి మందు కొట్ల దగ్గర పెట్టారు. ఆ విధంగా చేసినటువంటి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది. మీకు ఇచ్చిన హామీ ప్రకారం చదువుకునే పిల్లలు, ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇంట్లో తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీ 67 లక్షల మందికి ఇవాళ రికార్డు స్థాయిలో ఇచ్చి ఇవాళ మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేయడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. సుపరిపాలనలో తొలి అడుగు అనే ప్రోగ్రాం ద్వారా ఎమ్మెల్యే గారు ఇక్కడికి విచ్చేశారు. దాంట్లో భాగంగానే తల్లికి వందనం ప్రోగ్రాం ద్వారా చదువుకునే పిల్లలందరికీ 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. దాన్ని సద్వినియోగం చేసుకొని చదువుకోవటానికి ముందుకెళ్లాలని నా యొక్క కోరిక. తెనాలి మారిస్పేటలోని దత్తసాయి ఆలయం నందు గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని 33వ గురు పౌర్ణమి మహోత్సవ వేడుకలను వైభవంగా గురువారం నిర్వహించారు. తెనాలి మారిస్పేట పాత బస్టాండ్ సమీపంలో గల శ్రీ మతుకుపల్లి రఘోత్తమరాయ శర్మ దేవాలయాల ప్రాంగణంలో గల దత్తసాయి ఆలయంలో 33వ గురు పౌర్ణమి మహోత్సవాలు వైభవపేతంగా నిర్వహించారు. గురువారం ఉదయం 5 గంటలకు కాగడా హారతితో ప్రారంభమైన పూజా విధులలో మహాన్యాసపూర్వక పంచామృత ఫలరస ఏకాదశి రుద్రాభిషేకం, వజ్రకవచ పారాయణం, శ్రీ సాయి సంకీర్తన సేవా సమితి భజన కార్యక్రమాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అనంతరం బాబావారికి విశేష పుష్పాలంకరణ, అష్టోత్తర పూజా కార్యక్రమాల్లో భక్తులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు. గురు పౌర్ణమి ఉత్సవాల ప్రాధాన్యత చాటుతూ వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉత్సవాల ప్రాధాన్యతను కమిటీ నిర్వాహకులు మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, సాయి భక్తులు పాల్గొన్నారు. 33వ గురు పౌర్ణమి మహోత్సవం మారిస్పేట శ్రీ దత్తసాయి ఆలయంలో చాలా ఘనంగా జరుగుతోంది. దీనికి సహకరించిన భక్తులందరికీ మా ధన్యవాదాలు. అలాగే కార్యక్రమంలో భాగంగా సాయంకాలం సాయం సంధ్యా హారతి, అలాగే 108 పల్లకి ప్రదక్షిణాలు రాజస్థానీ వాద్యాలతో జరుగును. ఇంత దూరం తీసుకొచ్చిన ఇదే భక్తులు సాయంకాలం కూడా విజయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. సాయిరాం. 36వ గురు పౌర్ణమి మహోత్సవానికి విచ్చేసినటువంటి భక్త మహాశయులందరికీ మా దత్తసాయి బాబా ఆలయం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా కమిటీ సభ్యులందరూ
ఒకే మాట మీద ఉంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా జరిపిస్తున్నారు. వారందరికీ కూడా కమిటీ తరపున, మా కమిటీ సభ్యులందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఘన విజయం చేకూరుస్తున్నారు. దినదిన అభివృద్ధిగా ఇంకా బాగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళి ఆ బాబా గారి ఆశీస్సులు మా కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా ఈ గుడికి విచ్చేస్తున్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తాళం వేసిన ఇంటిలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడిన ఘటన తెనాలి రామలింగేశ్వరపేటలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1 టౌన్ పరిధిలోని రామలింగేశ్వరపేట పుట్ట రాఘవయ్య మిల్లు సమీపంలోని సత్యనారాయణ వీధిలో నివాసం ఉండే ముక్తేవి నరసింహారావు గడిచిన మే నెలలో స్వర్గస్థులయ్యారు. కర్మకాండ అనంతరం నరసింహారావు కుటుంబ సభ్యులు గత 29వ తేదీన ఇంటికి తాళం వేసి నిద్ర చేయడానికి వెళ్లారు. కొంతకాలంగా ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దుండగులు బుధవారం రాత్రి ఆ ఇంట్లో దొంగతనం చేశారు. ఇంటి గేటుకి వేసిన తాళం పగలగొట్టకుండా లోపలికి వెళ్లి తమ చోరకలను ప్రదర్శించారు. గురువారం ఇరుగు పొరుగువారు ఇంటి తలుపులు తెరిచి ఉంటాయని గమనించి విజయవాడలో ఉన్న నరసింహారావు కుమారుడికి సమాచారం తెలియజేశారు. ఈ విషయంపై నరసింహారావు కుమారుడు దొంగతనం విషయంపై మీడియాతో మాట్లాడుతూ వాస్తవ పరిస్థితిని వివరించారు. ఇంట్లో బంగారం, నగదు పెద్దగా లేవని అన్నారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఎంత బలమైన తాళాలు వేసినా ఎక్కువ రోజులు వేరే ప్రాంతం ఉండాలనుకుంటే తాళాలు పగలగొట్టకుండా దొంగతనాలకు తెగబడే దొండగులతో ఇబ్బందే. తస్మాత్ జాగ్రత్త. రీసెంట్గా మా రామలింగేశ్వర బ్రాహ్మణ వీధండి. రీసెంట్గా మా ఫాదర్ చనిపోయారు. కార్యక్రమాలు అయిపోయి మా అమ్మగారి నిద్రకి వెళ్ళారు. 29వ తారీఖు లాస్ట్ మంత్ 29వ తారీఖు ఊరు వెళ్ళారు. ఈరోజు ఉదయం ఇట్లా తలుపులు పగలగొట్టినాయని చూసి చెప్తే నేను విజయవాడలో ఉంటానండి, వచ్చాను. ఇప్పుడు ఆ పోలీసులు వాళ్ళు వచ్చి మొత్తం ఆ లోపల ఏమున్నాయి ఏంటనేది చూస్తూ ఉన్నారు. బయట ఇందాక తాళం కూడా, గేట్ తాళం కూడా అటాక్ చేసింది. లోపల తలుపు అదే పగలగొట్టింది. ఏమేమి పోయాయని మీకు అనుమానంగా? ఏమేమి సుమారుగా అంటే కొంచెం ఏదన్నా బంగారం, డబ్బులు అవి ఉంటాయి. అంటే పెద్ద ఎక్కువ ఇది ఉండదు, ఎందుకంటే మా మదర్ ఫాదర్ ఇద్దరే ఉంటారు ఇక్కడ. సో కొంత బంగారం, కొంత నగదు అది పోయి ఉంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి. వాళ్ళు మొత్తం చేస్తున్నారు, వాళ్ళు ఫైండ్ అవుట్. క్షయవ్యాధి అంటువ్యాధిని ఒకరి నుండి మరొకరికి సోకే ప్రమాదం ఉందని, తప్పనిసరిగా క్షయవ్యాధి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, క్షయవ్యాధిని అంతరింపచేసే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని తెనాలి టీబీ యూనిట్ సూపర్వైజర్ డాక్టర్ పల్లికొండ రవికుమార్ తెలిపారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో గల జెడ్పీ పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన పేరెంట్స్ టీచర్ ఆత్మీయ సమావేశంలో టీబీ ఎంబీఏ కార్యక్రమంలో భాగంగా పేరెంట్స్ క్షయవ్యాధిపై అవగాహన కల్పించారు. తెనాలి టీబీ యూనిట్ సూపర్వైజర్ డాక్టర్ పల్లికొండ రవికుమార్ మాట్లాడుతూ క్షయవ్యాధి ఒకరికి ఉంటే వారి ద్వారా మరొకరికి వ్యాధి సోకే ప్రమాదం ఉందని అన్నారు. క్షయవ్యాధి లక్షణాలు ఉన్నవారు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో ఉన్న ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రావినూతల ఫౌండేషన్ ప్రతినిధి ప్రకాష్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో యూనిట్ సభ్యులు వాకా దిలీప్, విద్యా కమిటీ చైర్మన్ కె అంజలి, కొలకలూరి భార్గవి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. టీబీకి సంబంధించిన వివక్ష మరియు కలంకాన్ని అంతం చేస్తాను. క్షయవ్యాధి గురించి ఎలా వచ్చింది, లక్షణాలు రాకుండా మనం ప్రతిజ్ఞ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ప్రతిజ్ఞ చేద్దాం. క్షయవ్యాధి అంటే అంటువ్యాధి, ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందింది. వస్తే 2 వారాల నుంచి దగ్గు రావటం, జ్వరం రావటం, బరువు తగ్గిపోవటం, ఆకలి లేకపోవటం, ఆయాసం రావటం, ఎక్కడైనా గౌడ లాంటి బిలాలు రావటం, ఇతర పార్ట్స్లో పెయిన్స్ రావడం జరుగుతూ ఉండేది. అలా వస్తే అది క్షయవ్యాధిగా మనం పరిగణిస్తాం అన్నమాట. ఇక్కడ కాదు కానీ తెనాలిలో ప్రైవేట్ స్కూల్లో ఒకే స్కూల్లో 3 అమ్మాయిలకు వచ్చింది. ఎలా వచ్చిందంటే ఒక తండ్రి నుంచి ఆ అమ్మాయికి వచ్చింది, అమ్మాయి నుంచి ఫ్రెండ్స్ కూడా వచ్చింది. ఇది కేవలం గాలితో వ్యాప్తి చెందింది కాబట్టి ఇది ప్రమాదకరమైనది. సంవత్సరానికి 4 లక్షల మంది క్షయవ్యాధితో చనిపోతున్నారు. దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లులకు పాదపూజలు చేశారు. అనంతరం గ్రామానికి చెందిన సేవామూర్తులు పలువురు పెద్దలకు సన్మానం నిర్వహించారు. తదుపరి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో దోస్త్ అధ్యక్షుడు మిక్కిలేని గాంధీ, జాగృత భారత ట్రస్ట్ అధ్యక్షుడు పసుపేడి గణేష్, ఎర్రమాసు మృత్యుంజయరావు, విశ్రాంత ఉపాధ్యాయులు కేవీఎల్ అప్పారావు, మంచికలపూడి వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో పేరెంట్స్ సమావేశాలు జరిపారు. పుస్తకంలోని పాఠాలతో పాటు జీవిత పాఠాలను కూడా చెప్పే వాళ్ళని గురువులు అంటారు. అటువంటి గురువు స్థానంలో 30 సంవత్సరాలుగా విద్యా బోధన చేసి రిటైర్ అయిన తర్వాత కూడా చాలా తెనాలిలో
యాక్టివిటీస్ చేస్తూ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ ఈమని లక్ష్మీ వెంకట అప్పారావు గారిని ఈసారి మన పాఠశాల మండలం ఫస్ట్ సాధించడానికి ఉపాధ్యాయులు నిత్యము సమిష్టి కృషితో కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తల్లికి వందన కార్యక్రమాన్ని సమర్థవంతంగా పెట్టారు. ఎందుకంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదో ముందు తల్లే మీకు గురువు అన్నింటికి. చదువు జ్ఞానం ఎంత ఉన్నా సంస్కారం లేకపోతే ఆ చదువు ఎందుకు ఉపయోగపడదన్న విషయం ప్రతి ఒక్కరు గమనించి తమ పిల్లల్ని చిన్నతనం నుండి క్రమశిక్షణతో తల్లిదండ్రులు పెంచారన్న విషయం గమనించారని అమర్తలూరు ఎంఈఓ కె రమేష్ బాబు పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమర్తలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గురువారం తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో మెగా పేరెంట్స్ డే పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె నిరీక్షణరావు అధ్యక్షతన నిర్వహించారు. పాఠశాల సోషల్ ఉపాధ్యాయులు మాజటి వెంకటేశ్వరరావు స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడారు. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలని బ్రెడ్ సంస్థ ద్వారా మినీ లైబ్రరీలు ఏర్పాటు చేసి ఆ లైబ్రరీలో వందల సంఖ్యలో పుస్తకాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ పుస్తకాలను విద్యార్థులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యకు ఉపయోగపడేలా చూసుకోవాలన్నారు. తమ పిల్లలు బడికి గైర్హాజరు కాకుండా చూడాలని, విద్య పిల్లల తరరాతలు మార్చేస్తుంది కాబట్టి పిల్లలకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని తల్లిదండ్రులకు సలహా సూచన అందించారు. ఈ క్రమంలో తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించి విద్యార్థులతో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ అరెమండ వినయ్ బాబు, ఉపాధ్యాయులు ఆదినారాయణ, రంగారావు తదితరులు పాల్గొన్నారు. జువాలజీలో 60-59, తెలుగులో 100-99, ఇంగ్లీషులో 100-90, కెమిస్ట్రీలో 100-57. ఈ మార్కులన్నీ ఎవరి అంటే 1,00,00,000, 2 లక్షల రూపాయలు పెట్టి విజయవాడ, తెనాలి, గుంటూరు కాలేజీలో, కార్పొరేట్ కాలేజీలో చదివే పిల్లలకి కానీ మన పాఠశాల విద్యార్థులు వచ్చాయి. అందుకే ఇంకొక మరొకసారి ఆల్రెడీ నేను అభినందించాను. టీచర్ గారు చాలా చక్కగా మనిషి సింపుల్ గా ఉండాలంట, మనలో వచ్చే మాట బాగా రిచ్గా ఉండాలంట. మేడం గారు, టీచర్ గారు మాట్లాడుతుంటే ఆ యొక్క భావాలు, ఆ పదాలు ఏంటంటేనే చాలా గగుర్పచ్చుగా ఉందన్నమాట. అంటే ముందు మీ పిల్లలు బాగా చదవాలి అంటే మీరు ఇంటి దగ్గర లేడీస్ సీరియల్స్ చూడటం, అట్లాగే ఫోన్ వాడటం, వీళ్ళు పెద్ద అయిపోయేదాకా మాత్రం దయించి వీళ్ళు వచ్చిన తర్వాత కట్టి, అప్పుడు మీ పిల్లలు బాగుంటారు. మీరు అది కంపల్సరీ అమలు చేయాలి. కిచెన్ గార్డెన్ ఫినిషింగ్కి 1,00,000 రూపాయలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కి 1,00,000 రూపాయలు, ఇట్లా చాలా పథకాల కింద మన స్కూలు పిఎం శ్రీ ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ రైజింగ్ ఇండియా అనే పథకంలో చేరింది మన స్కూలు. అది దానిలో భాగంగా చాలా అభివృద్ధి జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి దాతల సహకారంతో కూడా పూర్వ విద్యార్థులు కూడా ఈ పాఠశాలని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని వంచన చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు విమర్శించారు. వేమూరు లక్ష్మీ గణపతి కళ్యాణ మండపంలో వేమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు దాది సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో అశోక్ బాబు మాట్లాడారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంచనకు గురి చేశారని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు వంచనను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బట్టనొక్కి పేదలకు సంక్షేమ పథకాల ద్వారా 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా అందించిన విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను క్యూఆర్ కోడ్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చందులు డేవిడ్, విజయ్ కుమార్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోగంటి లవకుమార్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బొల్లిముద్ద ఏడుకొండలు, పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ విష్ణు మొలకల వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ బొలిశెట్టి ప్రభాకర్రావు, గాజుల భానుప్రకాష్, దున్నా మేరీస్ బాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు గుమ్మడి దానియల్, లంకా శ్రీనివాసరావు, గోపాలం, రాము, గాజుల చిన్నబాను, పడమటి శ్రీనివాసరావు, బి శివపార్వతి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బటన్లకి 2,77,000 కోట్ల రూపాయలు రైతులకి, పేదవాళ్ళకి ఇచ్చారు. మాకు తెలియకుండా ఇచ్చారనేది మనమే మాట్లాడుతున్నాం. ఒక స్వేచ్ఛని ప్రజలకు ఇస్తే అందరికి కులం చూడకుండా అందరికి ఇచ్చేసాడని చెప్పేసి మనమే మాట్లాడుతున్నాం. అరే మాకు తెలియకుండా ఇచ్చారనేటువంటిది కూడా మనమే మాట్లాడుతున్నాం. కానీ తెలుగుదేశం వాళ్ళ దగ్గర నేర్చుకోండి. ఎంత దుర్మార్గం చేసినా
ఎంత నీచంగా దిగజారి అబద్ధాలు చెప్పినా వాళ్ళ కార్యకర్తలు ఈరోజు అవమానపడుతున్నా ఏం చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ పవన్ దేశం గురించి కానీ బజార్లో మాట్లాడలేదు. ఆ కార్యకర్తలు గుండెల్లో పెట్టుకుని ఆ పార్టీని నిలబెట్టుకుంటున్నారు. 2.0లో నా కార్యకర్తలను చూస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇంకా చర్చ అవసరమా అని చెప్పారు. ఒకే ఒక మాట చెప్పారు, 2.0లో నా కార్యకర్తకు నేను చేస్తానని చెప్పారు. ఆ ఒక్క మాట చాలు పాత ఎన్ని కూడా మనం మర్చిపోవడానికి. ఒకవేళ గుర్తుపెట్టుకున్నా మనమేం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా కాకపోతే ఈరోజు పోయింది ఏమన్నా ఉందా? ఆ హోదా పోయింది, కానీ ఆ సెక్యూరిటీ ఉంది, ఆ అభిమానం అంతకంటే మించి రెట్టింపు అయింది. ఈరోజు ఏది ఏమైనా నష్టపోతుంది. మనం ఆయన డబ్బులు బాగానే ఇచ్చారు కింద వాళ్ళకి, ఓటర్లకి. మనం పని చేయకపోవడం వల్లనే, నిరుత్సాహంగా ఉండడం వల్లనే ఈ యొక్క నష్టం జరిగిందని మనమే ఒప్పుకుంటున్నాం. ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందనే దానికన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు వాగ్దానం నెరవేరుస్తున్నాడా లేదా దాని మీద మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎటువంటి ఉండదు. నేను టీచర్గా వర్క్ చేస్తున్నప్పుడు కూడా 1983 నుంచి పనిచేస్తూనే ఉన్నాను పార్టీలో. మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వ్యవస్థాగతమైనటువంటి మార్పు ఇంకా రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఇంకా మార్పులు రావాలా, వస్తేనే పార్టీ మరి తన మనుగడ తనకు అంటే ఎక్కువ మెజారిటీ తెచ్చుకోగలుగుతాది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేరెంట్స్ టీచర్స్ సమావేశాల ద్వారా విద్యార్థులు సామాజిక చైతన్యం, మెరుగైన విద్యా అభివృద్ధి, మంత్రి నాదెళ్ల మనోహర్. తొలి అడుగు ద్వారా చేసింది చెబుతాం, సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తాం, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. భక్తులతో వెల్లువెత్తిన సాయిబాబా మందిరాలు, గురు పౌర్ణమి వేళ బాబావారికి విశేష పూజలు. చాతుర్మాస దీక్షను ప్రారంభించిన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.